గుడ్ మార్నింగ్. మీ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి హాస్పిటల్స్. ఈరోజు మనం లివర్ గురించి, లివర్ కామెర్ల గురించి ఎక్కువగా అపోహలు ఎన్నో ఉంటాయి ప్రజల్లో. ఈ అపోహలను తొలగిస్తూ కామెర్లకు మేము చేయి కాల్చుకోవడానికి వెళ్ళాము, లేకపోతే కామెర్లకి ఆయుర్వేదిక్ మందులు తీసుకున్నాము, కామెర్లకు సంబంధించి రకరకాల నాటు వైద్యాలు చేయించుకున్నాం అని చెప్పి ఎంతోమంది పేషెంట్స్ మన హాస్పిటల్కి బాగా డిలేడ్ ప్రజెంటేషన్, అంటే ఎక్కువ లేట్గా హాస్పిటల్కి వస్తుంటారు ఈ కామెర్లు ఉన్నటువంటి పేషెంట్స్. ముఖ్యంగా కామెర్లో రకాలేంటి, ఎటువంటి కామెర్లకి హాస్పిటల్కి అటెండ్ అవ్వాలి, సెల్ఫ్ లిమిటింగ్ అంటే దానంతది తగ్గిపోయే కామెర్లు ఏంటి, తగ్గకుండా శస్త్రచికిత్స అవసరమైనటువంటి కామెర్లు ఏంటి, ఇటువంటి విషయాల గురించి ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కామెర్లలో మనకి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది లివరు. సో లివర్ నుంచి రోజు 1 లీటర్ పాటు మనకి బైల్ అంటే పసర అనేది తయారయ్యి ఈ పైపుల ద్వారాగా మనకి పేగుల్లోకి వెళ్ళి అరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ లివర్లో ఉండేటువంటి జబ్బుల వల్ల వచ్చే కామెర్ని అంటే హెపాటిక్ కాజెస్ అంటాం, ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అని, లేకపోతే లివర్లో ఉండేటువంటి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఏ, ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి లివర్కి సంబంధించినటువంటి కామెర్ని, అదేవిధంగా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లివర్ చెడిపోవటం, లివర్లో సిరోసిస్ రావటం, ఇటువంటి కారణాలన్నీ లివర్లో ఉండేటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి ఈ కామెర్లు. అదేవిధంగా లివర్లో తయారైన జ్యూసు వెళ్ళేటువంటి దారిలో ఆ పసర రోజు 1 లీటర్ పసర అని మనం ఏదైతే అనుకున్నామో ఆ పసర వెళ్ళేటువంటి దారిలో ఏదైనా అడ్డు పట్టడం వల్ల వచ్చేటువంటి కామెర్లని అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటే పోస్ట్ హెపాటిక్ అంటే లివర్ దాటిన తర్వాత వచ్చేటువంటి సమస్య. సో లివర్లో ఉండేటువంటి సమస్యల వల్ల వచ్చే కామెర్లకి మందుల ద్వారాగా వైద్యం చేస్తాం. లివర్ తర్వాత ఉండేటువంటి సమస్యలకి ఆపరేషన్ ద్వారాగా వైద్యం చేసి ఆ కామెర్లు తగ్గించే మార్గాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనం లివర్ కామెర్లు లివర్లో జబ్బు వల్ల వచ్చిందా, లివర్ తర్వాత ఉన్నటువంటి ఈ పసర పైపుల్లో ఉండేటువంటి ప్రాబ్లం వల్ల వచ్చిందా కనుక్కొని ఆ డాక్టర్ని సంప్రదించి దాని తర్వాతే కరెక్ట్ వైద్యం చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ కామెర్లు ఉన్నటువంటి వారు డాక్టర్ని సంప్రదించి వారు ఉన్నటువంటి కామెర్ల యొక్క కారణాలను కనుక్కొని దాని తర్వాతే మనం కరెక్ట్ వైద్యం నిర్ణయించడానికి వీలు పడుతుంది. థ్యాంక్ యూ.